హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MadGirlss. ఈరోజు మనం వీడియోలో అప్పడాలు ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా అప్పడాలు తయారు చేయడానికి పిండి రెడీ చేసుకుందాం. పిండి కోసం ఒక మిక్సీ జార్లో 1 కప్ మినపగుళ్ళు, 1/2 కప్ పెసరపప్పు, కొంచెం ఉప్పు వేసి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఎన్ని తీసుకుంటామో అందులో సగం పెసరపప్పు తీసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేయాలి. వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం వంట సోడా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం తక్కువగానే వేయాలి. ఒకవేళ అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు. అదే ఎక్కువ అయితే పిండి పల్చనయ్యి అప్పడాలు రావు. అందుకని కొంచెం తక్కువగానే వేయాలి. ఇప్పుడు ఈ వాటర్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ అవసరం అనుకుంటే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలపాలి. ఇలా కలుపుకున్న పిండిని అరగంట నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత పిండిని రోట్లో వేసి దంచాలి. పిండి రోలుకి అతుక్కోకుండా రోలుకి మొత్తం ఆయిల్ రాయాలి. రోలుకి ఆయిల్ రాసిన తర్వాత పిండిని రోట్లో వేసి దంచుకోవాలి. పిండిని మధ్య మధ్యలో కలుపుతూ పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇలా చపాతీలు చేయడానికి వీలుగా అయ్యేంత వరకు పిండిని దంచాలి. ఇప్పుడు పిండిని మనకి ఏ సైజు అప్పడాలు అయితే కావాలి అనుకుంటున్నామో ఆ సైజు ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి బదులుగా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చు. తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండలు తీసుకొని పల్చగా అప్పడాలు చేసుకోవాలి. ఇలా అప్పడాలన్నీ చేసుకున్న తర్వాత పెద్ద పళ్ళెంలో కానీ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే 6 months వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అప్పడాలు వేసి వేయించుకోవాలి. అప్పడాలు రెడీ అయిపోయాయి.